ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత ఒక్కరోజుగా మనం నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి శుక్రగ్రహ జనన గాథ మరియు శుక్రగ్రహం యొక్క ప్రభావం, వైభవం చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా శుక్రగ్రహం యొక్క ప్రార్థనతోటి ఈ రెండో ఎపిసోడ్ని మొదలు పెడదాం. హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. భార్గవం ప్రణమామ్యహం. భృగు మహర్షి యొక్క 5వ కొడుకైనటువంటి ఉశనుడు తల్లి కోరుకున్నటువంటి అన్ని లక్షణాలతో పుట్టాడు. విద్యాభ్యాసం పూర్తయింది. తల్లిదండ్రులను సేవించుకుంటూ తండ్రి దగ్గర తపస్సమాధి శిల్పాన్ని నేర్చుకుంటూ తన వ్యక్తిత్వాన్ని మెరుగులు దిద్దుకుంటూ ఉన్నాడు. అన్నయ్యలకి ఉశనుడికి మధ్య మాట తీరులో మాత్రం భేదం కనిపిస్తోంది. ఎవరికి? తల్లి అయినటువంటి పులోమకి. తాను ఆశించినటువంటి, తాను కలలుగన్నటువంటి లక్షణాలన్నీ కూడా తన ఉశనుడిలో ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆనందంతో మునిగిపోయింది. రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుడు కొలువుదేరి ఉన్నాడు. ఆ రోజుల్లో రాక్షసులకు రాజు వృషపర్వుడు. దేవతల గురించి గూఢచారులు తెచ్చినటువంటి విషయాలని ఆసక్తిగా వింటూ ఉన్నాడు. గూఢచారి వ్యవస్థ పటిష్టంగా ఉన్న రాజు మాత్రమే ఎక్కువ కాలం పరిపాలించగలుగుతాడు. ఇంతలో ఒక భటుడు దగ్గరకు వచ్చి తలవాల్చి నమస్కారం చేసి, రాక్షస చక్రవర్తికి జయము ప్రభు, నారద మహర్షి వచ్చి మన కొలువు కోట ముందు నిలబడి ఉన్నారు, ప్రవేశపెట్టమంటారా అన్నాడు. ఎవరు వచ్చినా సరే అనుమతి తీసుకొని మాత్రమే ప్రవేశపెట్టే పద్ధతి ఉంటుంది. ప్రవేశపెట్టు, వద్దు అంటే తిరిగి వెళ్తాడా ఆయన, మహామాటకారి అన్నాడు విసుగ్గా వృషపర్వుడు. అంటే నారదుడు వస్తే మామూలుగా ఎక్కడికి వచ్చినా శుభం జరిగించే స్వభావం ఉన్నవాడే, కానీ రాక్షసుడు కదా, తనకేమైనా అశుభం జరుగుతుందేమోనని భయం అన్నమాట. నారదుడు నారాయణ నారాయణ అంటూ సభలోకి వచ్చాడు. లేచి, రాజుగారు ప్రణామాలు నారద మహర్షి అని అన్నాడు. నారాయణార్పణమస్తు అన్నాడు నారదుడు అప్రయత్నంగానే. మనకి ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ నమస్కరించినా అది పరమాత్మ అయినటువంటి నారాయణమూర్తికే సమర్పిస్తాం. వృషపర్వుడు గంభీరంగా ఉన్నాడు. అయినా నారద, మాకు ఆగర్భ శత్రువు అయినటువంటి ఆ నారాయణ నామం మా దగ్గర స్మరిస్తావేంటి నువ్వు అని అడిగాడు. ఓ అదే, నాలుగు కరుచుకొని అలవాట్లో పొరపాట్లే అన్నాడు నారదుడు.
ఏమిటి నారదా, ఏదైనా విశేషం ఉందా? పనిగట్టుకొని వచ్చారు తమరు అన్నాడు. ఆ విశేషం ఏముంటుంది రాక్షసేంద్ర, నా కార్యక్రమం తెలిసిందే కదా. విషయ సేకరణ, విషయ విస్తరణ, విషయ వితరణ, ఈ 3 పనులు నావి అన్నాడు. అంటే విషయాన్ని సేకరించటం, దాన్ని విస్తారం చేయటం, దాన్ని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చటం, వితరణ చేయటం. అంటే ఈ నిత్య సంచారి నిత్యకృత్యం ఇదే కదా వృషపర్వ అన్నాడు. అది తెలిసిందేలే, మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? సేకరణకా అన్నాడు నవ్వుతూ. అన్నింటికి కలిపి అనుకోరాదా? ఏమో, ఆ విధంగా అపార్థం చేసుకోలేం కదా నారదా. విషయ సేకరణకి విస్తరణకి మాత్రమే వచ్చి ఉంటావని నేను అనుకుంటున్నాను. నీవు నిత్యము నీ నోట్లో నానే వ్యక్తిలాగా స్వరపక్షపాతివే కదా. సరే, విషయ వితరణం చేసి మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను, సరేనా వృషపర్వ అన్నాడు. విషయం ఏమిటంటే, ఇంద్రుడు అంగిరసపుత్రుడైనటువంటి బృహస్పతిని దేవతల యొక్క గురువుగా, మంత్రాంగం నేర్పరిగా, వ్యూహకర్తగా నియమించుకున్నాడు. అనగానే వృషపర్వుడి యొక్క కళ్ళు ముడిపడ్డాయి, అంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి. బృహస్పతిన అంత తెలివైనవాడా ఆ ఋషికుమారుడు? బుద్ధికి బృహస్పతి అనే మాటని తరచుగా వింటూ ఉంటాం కదా రాక్షస. అసాధారణమైన జ్ఞానం అతగాడి సొంతం అన్నాడు. చూస్తూ ఉంటే ఆ బృహస్పతి గారిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్టు నాకు అనిపిస్తోంది నారదా అన్నాడు. నారాయణ, పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తర్వాతే సుమా అని మెచ్చుకోలుగా అన్నాడు. నారదా, నువ్వు స్వరపక్షపాతివి కాకపోతే ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి ఉండేవాడివి కదా ఉక్రోషంగా అన్నాడు. నారాయణ, నువ్వెవరు నేనెవరు? మీ ఇద్దరికీ తండ్రి కశ్యప ప్రజాపతేగా. ఆయన తండ్రి మరీచి మహర్షి, ఆ మరీచి బ్రహ్మగారి మానసపుత్రుడు, నీకు తాతగారు. నేనెవరిని? బ్రహ్మగారి యొక్క మరొక మానసపుత్రుణ్ణి. మీ పితామహుడు మరీచికి సోదరుణ్ణి. ఆ దేవ బృందము మీ అసురు బృందము అక్క చెల్లెళ్ళ బిడ్డలేగా. అందులో తల్లులు కూడా సాక్షాత్తు అక్క చెల్లెళ్ళే. దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 13 కూతుళ్ళు. మీరంతా సోదరులే, కాకపోతే దాయాదులు. నాకు మీరు అందరూ ఒక్కటే. ఈ నారదుడికి ఎటువంటి పక్షపాతం లేదు, తెలుసుకో అన్నాడు. మాటల్లో పాటల్లో నీ నైపుణ్యం మహా దొడ్డ గొప్పదిలే నారదా అన్నాడు వృషపర్వుడు. సరే, నీ అభిప్రాయం ప్రకారం నేనైతే సురపక్షపాతిని కాదు. ఈ విషయం నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్లకు ఒక గురువు ఉన్నట్లు మీకు కూడా ఒక సద్గురువు ఉండాలి అనేది నా ఆలోచన అన్నాడు. అందుకేనా ఆ బృహస్పతుల వారిని ముందుగా ఇంద్రుడి పరం చేశావు కసిగా అన్నాడు వృషపర్వుడు. రాక్షసరాజా, ఆ బృహస్పతిని మర్చిపో కాసేపు. ఆలోచనలలో, ఆచరణలో, వ్యూహరచనలో ఆ బృహస్పతిని మించినటువంటి మహామేధావి నీకోసం ప్రత్యేకించి ఒకళ్ళని కేటాయించి ఉంచాను. అంకుశం లాంటి నిశ్చితమైన బుద్ధి కలిగిన వాడు, నిరంకుశమైన వైఖరి కలివాడు. ముఖ్యంగా జాగ్రత్తగా విను రాజా, అసుర సంతతి పట్ల సానుభూతి కలిగిన వాడు. ఇన్ని అద్భుత లక్షణాలు ఉన్నాయి అన్నాడు. అందులో వాళ్ళ తల్లి మీ జాతి కన్య అన్నాడు. అనగానే ఎవరా వ్యక్తి నారదా, తొందరగా చెప్పు అన్నాడు. బ్రహ్మమానస పుత్ర శ్రేష్ఠుడు,
భృగు మహర్షి తెలుసు కదా, ఆయన మీ అసుర సంతతికి చెందినటువంటి పులోమను ధర్మపత్నిగా స్వీకరించాడు. ఆ విషయం నాకు తెలుసులే అన్నాడు వృషపర్వుడు. ఆ దంపతుల 5వ పుత్రుడు ఉశనుడు, మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనుడు ఆ బృహస్పతికి దీటైనవాడు, సమఉజ్జి. నిజం చెప్పుకోవాలంటే బృహస్పతి కంటే కూడా 2 ఆకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశం ఏంటంటే, రాక్షసాజ, తల్లి పులోమ ఉశనుడికి అసుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించిపోసింది. ఆ ఉశనుడు ఏ తపోదీక్షలోనో పూర్తిగా మునిగిపోకముందే ఆయనని ఆశ్రయించి ఆయనను గురువుగా వరించడం మంచిది మీకు, ఇది నా సూచన అన్నాడు. అయితే నారదా, మా వైపు సూత్రధారిగా మీరే వ్యవహరించి ఈ కార్యాన్ని సానుకూలపరచవచ్చు కదా అన్నాడు రాజు. అందుకే వచ్చానయ్యా. ఆ ఇంద్రుడికి ఒక గురువును సూచించాను, నీకు కూడా ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి నీకు అప్పుడు అర్థమవుతుంది కదా. ఎంత తొందరగా భృగు దర్శనం చేసుకుంటే అంత మంచిది మనకి. అయ్యయ్యో, ఇంతకాలం నారదుడు స్వరపక్షపాతి అని అనుకుంటుండేవాళ్ళం మేమంతా. వాస్తవానికి నువ్వు మా అసుర పక్షపాతివి అని ఇప్పుడు అర్థమవుతుంది నారద. వృషపర్వుడు ఆనందంగా అన్నాడు. రాక్షసరాజా, మీ అసురులకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పద, భృగు మహర్షి ఆశ్రమానికి వెళదాం. వెంటనే వృషపర్వుడు, నారద మహర్షి ఇద్దరు కలిసి రథం ఎక్కి భృగు మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, మీ పంచమపుత్రుడైనటువంటి ఉశనుణ్ణి మాకు గురువుగా అనుగ్రహించండి అని అడిగాడు. భృగు మహర్షి సాలోచనగా, మీ అసురులు గురువుగానా అన్నాడు. అవును, మాకు మార్గనిర్దేశకులు కరువైపోయారు, విద్యాదానం చేసే అధ్యాపకులు లేరు. అందువల్ల ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్పారు. అందువల్ల మీరు అంగీకరించి మా కులాన్ని ఆశీర్వదించాలి అని వినయంగా అన్నాడు వృషపర్వుడు. నారదుడు అందుకొని, సరే అనండి భృగు మహర్షి, దైత్య దానవ బాలకులు యువకులు విద్యాగంధం లేకుండా ఉన్నారు అన్నాడు. వెంటనే భార్య పులోము కల్పించుకొని, ఈ వరాన్ని ప్రసాదించండి స్వామి అన్నది. భృగు మహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వి, ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడు లాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని ఆనాడు అడిగాను అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు ఉశనుడు. తల్లిదండ్రులకు నమస్కరించాడు, నారదుల వారికి నమస్కరించాడు. విషయం చెప్పారు. తండ్రి గారు, అమ్మ యొక్క సంకల్పాన్ని ఆచరణలో పెడదాం అన్నాడు. భృగు మహర్షి తల పంకించి చిరునవ్వు నవ్వాడు. మీ అందరి అంగీకారాన్ని ఆమోదించకుండా ఎలా ఉంటాను నాయనా ఉశన, నువ్వు అసురుల యొక్క గురువుగా శాశ్వతమైన కీర్తిని ఆర్జించాలి అని. తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి విద్య నాకు అటువంటి కీర్తిని తెప్పించి పెడుతుంది అన్న. అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా రుణపడి ఉంటుంది మహాత్మా అని వృషపర్వుడు భృగువుకి, తమ ఇంటి ఆడపడుచైనటువంటి పులోమకి పాదాభివందనం చేశాడు. వృషపర్వ
మా ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం. నారదుడు హెచ్చరించాడు. శుభస్య శీఘ్రం. వృషపర్వ, మా నారదుడు చెప్పినట్లు రేపే ఆ శుభకార్యం ముగించు అన్నాడు భృగు. అంగరంగ వైభవంగా ఆ దేవతలను మించి మా గురుదేవులని పట్టాభిషిక్తుల్ని చేస్తాను అని ఆవేశంగా అన్నాడు వృషపర్వుడు. ఎందుకని? తాను అనుకున్నది సాధించగలిగాడు కదా. వృషపర్వుడు చెప్పినట్లే మహావైభవోపేతంగా ఉశనుడి యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. అంటే పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. గురువుగా అసుర బాలకుల యొక్క విద్యాబోధనకి, రాజ్యసభలో మంత్రాంగాలోచనకి ఆ రోజు నుంచే నాంది పలికాడు. దేవతల పట్ల అసూయ అంతఃసూత్రంగా సాగుతున్నటువంటి ఉశనుడి యొక్క విద్యాబోధన అసురులందరికీ కూడా మహదానందాన్ని కలిగిస్తుంది. అచిరకాలంలోనే తన మేధస్సుతోటి వృషపర్వుణ్ణి కూడా శాసించే స్థితికి చేరుకున్నాడు ఉశనుడు. అసుర గురువుగా ఆయన యొక్క ప్రస్థానం విజయ పథంలో సాగిపోతోంది. నిర్వికల్పానంద స్వామి ఈ కథంతా చెబుతూ శిష్యుల వైపు చిరునవ్వుతో చూసి, నవగ్రహ దేవతల్లో ఒకడైనటువంటి బుధుడు జన్మ వృత్తాంతం, చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు అనే 3 గ్రహ దేవతల చరిత్రతో ముడిపడి ఉందని గతంలో చెప్పాను కదా. ఆ 3 జన్మ వృత్తాంతాలు మీరు ఇప్పటికే విని ఉన్నారు. ఇప్పుడు అన్వయ క్లిష్టతకి, గందరగోళానికి అవకాశం లేని విధంగా బుధుడి యొక్క జన్మ వృత్తాంతం కూడా మీరు వినొచ్చు. అనసూయ అత్రి దంపతుల కుమారుడుగా చంద్రుడు పుట్టాడు అని మనం చెప్పుకున్నాం చంద్ర భగవానుడి యొక్క చరిత్రలో. అత్రి మహర్షి తగిన వయస్సులో చంద్రుడికి విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. ఆనాడు చూడ చక్కని వాడైనటువంటి తన ముద్దుల కుమారుణ్ణి అనసూయాదేవి మురిపంగా చూసుకుంటోంది. తన అందంతో, ప్రవర్తనతో తల్లిని, విద్యాభ్యాసంతో తండ్రిని సంతోషపెడుతూ ఉన్నాడు చంద్రుడు. బాల్యాన్ని అధిగమిస్తూ యవ్వనం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. తల్లి అనసూయ కుమారుడైనటువంటి చంద్రుడి యొక్క వివాహ విషయం ఒక రోజున భర్త అయినటువంటి అత్రి ముందు ప్రస్తావన చేసింది. చంద్రుడు తన దగ్గర అభ్యసించిన విద్య ఘోరంతేనని, ఇంకా కొండంత నేర్చుకోవాల్సి ఉందని, విద్యాభ్యాసం పూర్తి కాని అన్నాడు అత్రి. అత్రి ఆశ్రమంలో తండ్రి గారిని అనుసరిస్తూ చంద్రుడు 2 కళ్ళు మూసుకొని ప్రణవ ధ్యానం చేస్తూ ఉన్నాడు. చంద్రుడు పైకి లేచి తండ్రి గారి దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళాలి అనుకుంటున్నాడు. చంద్ర, నీతో మాట్లాడాలి, కూర్చో అన్నాడు అత్రి. చంద్రుడు కూర్చొని తండ్రి వైపు చూశాడు. నాయనా చంద్ర, నీ చదువు నా పరిమితిలో మాత్రమే పూర్తయింది. ఇప్పుడు ఎలాగైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇట్లా ఉంటాయో ఆనాడు కూడా ఆ గ్రేడ్స్ ఉండేవి. నీవు ఇంకా పూర్తి పరిణితిని అందుకోలేదు. ఎందుకంటే విద్య అనేటువంటి భాండాగారంలో ఎంతో ఉంటుంది. అందులో పూర్వాంశం మాత్రమే నీకు బోధించాను. ఉత్తరాంశాన్ని గురువు యొక్క శుశ్రూష చేస్తూ నువ్వు అభ్యాసం చేయాలి. వెంటనే చంద్రుడు అన్నాడు, తండ్రి, మీకు తెలియని విద్యలు కూడా ఉంటాయా అన్నాడు. మీకన్నా జ్ఞానులు ఎవరు అని అడిగాడు. అప్పుడు నాయనా, మా సోదర మానసపుత్రులు అంగిరసులు ఉన్నారు కదా,
ఆయనకి బృహస్పతి అనేటువంటి ఒక కారణ జన్ముడు పుత్రుడిగా పుట్టాడు. ప్రజ్ఞకి ఉపజ్ఞకి ఆ బృహస్పతి పెట్టింది పేరు. అనన్య సామాన్యమైనటువంటి మేధాశక్తి ఆ బృహస్పతిని దేవగురువుగా చేసింది. అవునవును, అతని వివాహానికి మనం కూడా వెళ్ళాం కదా అన్నది అనసూయ. బృహస్పతి ప్రస్తుతం ఒక ఆశ్రమ విద్యాలయం నెలకొల్పాడు. అర్ధులకి అర్హులకి విద్యాదానం చేస్తున్నాడు. మన చంద్రుణ్ణి ఆయన దగ్గరికి పంపుతాం అని అత్రి అన్నాడు. అవును, మన చంద్రుడికి ఆ బృహస్పతి తగిన గురువు అని వాళ్ళ అమ్మ కూడా అంది. గురువుకు తగిన శిష్యుడని మనవాడు అనిపించుకోవాలి. అనసూయ, నీ ప్రయాణం రేపే, చంద్ర సిద్ధంగా ఉండు అన్నాడు. మరి చంద్రుడు అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నాడు, దానివల్ల ఎలాంటి సంకట పరిస్థితి వచ్చింది, తదితర విశేషాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు నవగ్రహ దేవతలు మనందరినీ అనుగ్రహించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.